సోయాబీన్ కర్రీ అయితే నా స్టైల్లో చేస్తున్నాను. కొంచెం చికెన్ టేస్ట్ అయితే వస్తది ఈ విధంగా చేయడం వల్ల. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. సోయాబీన్ ఆయిల్‌లో ఫ్రై చేసినప్పుడు ఉప్పు, కారం వేసుకుంటే చాలా బాగుంటది. ప్లస్ చప్పదనం అన్నది రాదు. టేస్ట్ ఒక డిఫరెంట్‌గా ఉంటదన్నమాట. అంటే మసాలా ఆయిల్ ఫ్రై అయిన తర్వాత ఇలా ఫ్రై అయిన తర్వాత తాలింపు అయితే వేసాను. మనం యాజ్ ఇట్ ఈస్‌గా కర్రీ అయితే ఏ విధంగా వేసుకుంటామో ఆ విధంగానే ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేగిన తర్వాత దాంతోపాటు బఠానీ కూడా వేసేసాను. అంటే బఠానీ కూడా ఇంకో ఆయిల్‌లో ఫ్రై అయితే తొందరగా కుక్ అయిపోతదని చెప్పి మసాలా అయితే ప్రిపేర్ చేశానండి. అల్లం, వెల్లుల్లిపాయ, జీలకర్ర అయితే నేను పేస్ట్ పెట్టేసాను. కొంచెం గ్రేవీగా ఉంటుందని చెప్పి ఇలా ఫ్రై అయిన తర్వాత గ్రేవీ కూడా వేసేసుకుని మసాలాలు కూడా అన్ని వేసేసుకోవాలి. కంపల్సరీగా ఇంగువైతే వేస్తాను నేను. ప్రతి దాంట్లో ఇంగువైతే మా ఇంట్లో కంపల్సరీగా వేస్తాను. అంటే గ్యాస్ పట్టదు, అలా టేస్ట్ కూడా బాగుంటుంది అని చెప్పి అయితేనే ఇది రైస్, రోటీ, బిర్యానీలోకి అయితే చాలా చాలా బాగుంటుంది. సైడ్ డిష్గా అయితేనే కుక్ అయిన తర్వాత కొంచెం చికెన్ మసాలా, కొత్తిమీర వేసేసుకుని దింపేసుకోవడమే ఫ్రెండ్స్. నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి, లైక్ చేయండి. ప్లీజ్